అందరికీ నమస్కారం. నా పేరు ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఎవరు ఊహించని విధంగా ఒక హత్యతో బయటికి పడినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి సల్మాన్ 25 సంవత్సరాల వ్యక్తిపై అదే గ్రామంకి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు దాడి చేయడం జరిగింది. ఆ దాడికి ప్రోత్సహించిన వారు ఎమ్మెల్యే దురాలోచన విధానంతోనూ, కూటమి ప్రభుత్వం దురాలోచన విధానంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నటువంటి అధికారి అయినటువంటి సిఐ భాస్కర్ రావు గారు అఖండలతో ఆ గ్రామంలోనే ఉన్నటువంటి వారు క్రూరంగా దాడి చేయడం జరిగింది. అది కాక సిఐ గారు అతి ఉత్సాహంతో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులతో రెడ్ బుక్ రాజ్యాంగంని అమలుపరుస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల మెప్పు పొందడం కోసమని 324 సెక్షన్ కింద కేసు బనాయించడం జరిగింది. అదిగాక అక్రమ కేసులు పెట్టడం, కూటమి ప్రభుత్వం 18 నెలలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పాలన కుట్రపూరితమైన ఆలోచన విధానంతో గతంలోనూ ఈ నేడు కూడా ఇదే జరుగుతున్నది. అది కాకరమైన విషయం ఏమిటంటే, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి సల్మాన్ పైన 324 సెక్షన్ కింద కేసు బనాయించడము, వాళ్ళ తమ్ముడి పైన కేసు బనాయించడము, కేసును తారుమారు చేసి ప్రాణాపాయ పరిస్థితిలో సల్మాన్ ఉండడం తెలుసుకోవడము, తమ్ముడి పైన కేసు పెట్టడం జరిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారులకే చెల్లుతుంది. 250 నుంచి 300 కుటుంబాలు పిన్నెల్లి గ్రామం నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వము 18 నెలలుగా ఏర్పడినప్పటి నుంచి వాళ్ళని ఊరు నుంచి వెలేయడం జరిగింది. ఇలా ఎంతో మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆ గ్రామాన్ని ఖాళీ చేయించే పరిస్థితి ఏర్పడింది. గ్రామం వదిలిపోయే విధంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు ఆ గ్రామంలో ప్రవర్తించడం, వచ్చిన వారిపై దాడులు చేయడం, ఆ బయటికి బహిరంగతంగా కాకపోకుండా దాచి పెట్టడం, వీటన్నిటిని చూసి చూడనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కనుసైగల్లో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి అధికారులు కళ్ళు మూసుకొని పోవడం జరిగింది. కళ్ళు మూసుకొని విధులు నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం కనుసైకల్లో పనిచేయడం జరిగింది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ పోలీస్ శాఖలో నెలకొన్నది. అక్రమ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖకు సంబంధించిన కొద్దిమంది అధికారులు. ఇలాంటి పరిస్థితిలో సల్మాన్ పై జరిగినటువంటి దాడిలో తలకు తీవ్రమైన గాయం, రాడ్లతోనూ కట్లతోనూ కొట్టడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అభిమానుడు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు, ఇలా ఎంతో మందిని ఆ గ్రామం నుంచి వెలేయడం జరిగింది, గ్రామ బహిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళ సల్మాన్ భార్య గారికి ఆరోగ్యం బాగలేకపోవడం వలన పలకరించడం కోసం ఆ గ్రామానికి చేరుకుంటే, ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశపు నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి సల్మాన్ని తెల్లారుజామున రాడ్లతోనూ కట్లతోనూ విషచారరహితంగా ఘోరంగా కొట్టడం జరిగింది. కొట్టని దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో పరిస్థితి విషమంగా ఉండడం వలన గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కు అతన్ని తరలించడం జరిగింది. అక్కడ పోలీసులకు సంబంధించిన ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించిన సిఐ భాస్కర్ రావు గారు అక్రమ కేసు పెట్టి 324 సెక్షన్ కింద కేసు బనాయించడం జరిగింది. తర్వాత పరిస్థితి విషమంగా ఉంది, ప్రాణాపాయ పరిస్థితుల్లో కుటిమిలాడుతున్నాడు, పరిస్థితి విషమంగా ఉన్నది అని తెలుసుకొని మళ్ళా కేసును తారుమారు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచన విధానం, నాయకుల విధి విధానాలతో, కూటమికి సంబంధించిన ఉత్తర్వులతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నటువంటి కొద్దిమంది అధికారులు చట్టంని వాళ్ళ చుట్టంగా చేసుకొని రాజ్యాంగాన్ని అమలుపరచాల్సినటువంటి విధి విధానాల్లో చట్ట విరుద్ధంగా విధులు నిర్వహిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి కనుసైకల్లో పనిచేస్తున్నటువంటి కొద్దిమంది అధికారులు, అందులో ఒక శాఖ, పోలీస్ శాఖకు సంబంధించిన పోలీస్ అధికారి సిఐ గారు సల్మాన్ రాజు గారు తమ్ముడి పైన అక్రమ కేసు బనాయించడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి, ఎంత హీనమైన పరిస్థితి, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా సల్మాన్ గారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అక్కడ 250 నుంచి 300 కుటుంబాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి గ్రామం నుంచి
బహిష్కరించారనే విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో జరిగింది అంటే, ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాల వల్ల, కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అక్రమ కేసులు బనాయిస్తున్న విధి విధానాలు చూస్తుంటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నది క్లియర్ గా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు దళితులపైన గతంలో కూడా విభజించి పాలించే సిద్ధాంతంతోనే గద్దెనెక్కారు. అదేవిధంగా దళితులపై చిచ్చు పెట్టి గ్రామాల నుంచి బహిష్కరించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను 250 నుంచి 300 కుటుంబాలను మీరు వెలేసిన పరిస్థితి వెలుగులోకి రావడం జరిగింది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అక్రమ కేసులు పెట్టడం, చట్టాలను మీ చుట్టాలు చేసుకుని మార్చుకోవడం, అది మీకు మాత్రమే చెల్లుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతం మీరు మర్చిపోయిండొచ్చు. ఏది కాలం ఏది వదలదు. దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్రమ కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి లేనివి ఇబ్బందులు పెట్టించి గురి చేయాలనే ఆలోచన విధానం జరుగుతున్న అక్రమ కేసులు బనాయించడం, మరీ ముఖ్యంగా భూదందాలు చేయడం, సామాన్య ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు లాక్కొని బాధపడడం, ఆ భూదందాలు చేయడం, కల్తీ మద్యాన్ని తయారు చేయడం, భూములను పట్టదారి పట్టించడం మీకు మాత్రమే చెందుతుంది. మరీ ముఖ్యంగా లింగాలి గ్రామంలో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన 250 కుటుంబాలకు సంబంధించినటువంటి భూములు అక్కడ ఉంటే వాళ్ళందరినీ గ్రామం నుంచి బహిష్కరించి వాళ్ళు ఇవాళ గుంటూరులోను, తెలంగాణ రాష్ట్రంలోను వెళ్ళి తల దాచుకొని బతుకునే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ భూముల్లో మీ తెలుగుదేశం కార్యకర్తలు, మీ తెలుగుదేశం నాయకులు గంజాయి పండించడం జరుగుతుంది. ఆ గంజాయి స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. ఆ గంజాయిని యువతను మత్తుకు బానిస చేయడం జరుగుతుంది. ఈ విషయం బయటికి రాకుండా కప్పిపుచ్చడం ఒక కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. తక్షణమే చట్టపరమైన చర్యలు, అక్కడ ఉన్న విధులు నిర్వహిస్తున్న అధికారులపైన ఖచ్చితంగా సంబంధిత నీతి నిజాయితీ గల అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టాలి. అదిగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు. మీ కూటమి ప్రభుత్వంలో ఎంత మంది మీద అరాచకాలు జరుగుతున్నాయి అవన్నీ అందరూ చూస్తూనే ఉన్నారు. రాబోయే దినాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలోకి రావడం వాస్తవం. వచ్చినప్పుడు ఎవరైతే అధికారులు డిజిటల్ బుక్ లో అక్రమ కేసులు బనాయించుకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ డిజిటల్ బుక్ లో ప్రతి ఒక్క అధికారి పేరు, ప్రతి ఒక్క నాయకుడి పేరు లిఖించబడం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలోకి రావడం వాస్తవం. వచ్చిన వెంటనే ప్రతి ఒక్క అధికారి పైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు చేపట్టి తీరాల్సిందే. ప్రతి వాళ్ళ కార్యకర్తలను హింసిస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి పైన చట్టపరమైన చర్యలు చేపట్టడం వాస్తవం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు బెదిరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు సైనికులుగా ఉంటాం. భయపడేది లేదు, బెదిరేది లేదు. ఒక్క కేసు కాదు, ఒక్కొక్కరి మీద 10 కేసులు వేసుకోండి. ఒక్క కార్యకర్తల లోపలికి పోతే 100 మంది కార్యకర్తలు గొంతు విప్పి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఉన్నది. గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో ఉండి మీరు విలాసవంతమైన కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే అయ్యా, మీకు కార్యకర్తలు, నాయకులు గ్రామాలలో కొన్ని ఊహించని విధంగా 250 నుంచి 300 కుటుంబాలను వెలేశారనే విషయం ఇప్పటి వరకు ఈ సల్మాన్ గారు మరణం తర్వాత తెలిసిన విషయం. ఇది ఇట్లాంటి గ్రామాలు అనేకంగా ఉన్నాయి. ఇలాంటి గ్రామాల్లో ఉన్నటువంటి భూములు అనేకంగా ఉన్నాయి.